అంతెత్తున ఉండేటటువంటి మూర్తి. లోపలికి వెళ్ళాలి దేవాలయంలోకి. ఒకానొకప్పుడు తనని నమ్ముకున్నటువంటి భక్తుణ్ణి రక్షించాడు. ఎంత రక్షించాడంటే ఆ ప్రాంతాన్ని శాతవాహనులు పరిపాలిస్తూ ఉండేవారు. ఆ రాజుగారికి అలవాటు ఉండేది, రోజు శ్రీకాకుళాంధ్రదేవుడి మెడలో వేసినటువంటి పుష్పహారాన్ని పట్టుకెళ్ళి రాజుగారికి ఇవ్వాలి. రాజుగారు దాన్ని కళ్ళకద్దుకుని మెడలో వేసుకుని తీసి పక్కన పెట్టుకుంటూ ఉంటాడు. ఒకరోజు అర్చకుడు పట్టుకెళ్ళి దండ వేశాడు. ఇది నిర్మాల్యం అండి అని ఇచ్చాడు. మహారాజా వారు కళ్ళకద్దుకుని మెడలో వేసుకోబోయి చూశాడు. పెద్ద వెంట్రుకోటు ఉంది అందులో. ఆయన కర్మ, ఎక్కడదో పాపం ఆ వెంట్రుక. మరి ఆ వెంట్రుకోటు ఉంది దండలో. వెంటనే మహారాజు చివ్వున చూసి అన్నాడు, దండలోకి ఇంత పెద్ద వెంట్రుక ఎక్కడి నుంచి వచ్చింది? దండలో వెంట్రుకుందని కూడా చూడకుండా అలంకారం చేశావా అని గద్దించాడు. వెంట్రుక పరమ నైత్యము. వెంట్రుకని ముట్టుకోరు. ఒకవేళ భోజనం చేస్తుండగా వెంట్రుకొస్తే వెంటనే ఉత్తరాపోసనం బట్టి లేచిపోవాలి అని. వెంట్రుక, గోరు ఈ రెండు దూష్యములు, వాటికి గౌరవం లేదు. కానీ ఒక్కదాని వెంట్రుక, రెండింటి వెంట్రుకలకు మాత్రం చాలా గౌరవం. ఒకటి ఏనుగు వెంట్రుక. ఏనుగు వెంట్రుక ఉంగరానికి చుట్టుకుని పెట్టుకుంటే దృష్టి దోషం ఉండదు. అందుకని ఉంగరానికి చుట్టుకుంటారంటే కనపడ్డ ఏనుగులు పీక్కు రాకూడదు. ఎవరైనా ఇస్తే తెచ్చుకోవాలంతే. అంతేగాని తిరుపతి వెళ్ళి వాటి వెంట్రుకలన్నీ పీక్కు రావడం, ఇలాంటి పనులు చేసి కోటేశ్వరారు చెప్పారండి అని చెప్పడం, నాకు తీసుకురావడం ఇబ్బంది, అలాంటివి చేయకూడదు. కాబట్టి ఏనుగు వెంట్రుక దృష్టి దోషాన్ని నివారిస్తుంది. రెండు చామరీ మృగం యొక్క వెంట్రుకలు, వాటిని కుచ్చు కట్టి స్వామివారికి సేవగా ఆ చామరం వేస్తారు. ఆ చామరీ మృగం యొక్క వెంట్రుకలతో కుచ్చు కట్టి వేస్తే భగవంతుడు కూడా ఉపశాంతి పొందుతాడు. అభిషేకం చేసిన పుట్ట ఆయనకి కూడా చెమట పట్టి చాలా బడలిక పొందుతాట. అలంకారం చేసి చిట్ట చివర రాజోపచారాల్లో చామరం వేస్తారు. చామరం వేస్తే ఆయన అమ్మయ్యా అనుకుంటాట. అలా ఈ వెంట్రుకెక్కడిది? దూష్యం కదా. మళ్ళీ వెనక్కి రండి, రాజుగారు అడిగినటువంటి సందర్భం దగ్గరికి రండి. ఇదేమిటి పూలదండలో వెంట్రుకెక్కడిది, ఇంత పొడుగు వెంట్రుక అని అడిగాడు. ఏదో చెప్పలేదనుకోండి, వీడి కంఠం ఉత్తరించండి అంటాడు. రాజులది ఉంది, శాసనం కదా. అందుకని భయపడి ఆయన అన్నాడు, స్వామివారి కొప్పులో వెంట్రుక అన్నాడు. ఓ, స్వామికి కొప్పుకి వెంట్రుకలు ఉన్నాయా అన్నాడు రాజు. ఉన్నాయి అన్నాడు. రేపు ఉదయం వచ్చి చూస్తాను అన్నాడు. ఇప్పుడు గుండెల్లో ఇంకో రాయిడిపోయి వచ్చి చూస్తే కొప్పేది, కొప్పుకు వెంట్రుకలేవి. అందుకని గబగబా శ్రీకాకుళాంధ్రదేవుడి దగ్గరికే పరిగెత్తాడు. పరిగెత్తి ఆయన కాళ్ళు అట్టుకున్నాడు. స్వామి స్వామి, ఎలా వచ్చిందో నాకు తెలియదు, నువ్వు వేసుకున్నావు భక్తితో. ఆయన మాత్రం కోపం వచ్చి అందులో వెంట్రుక ఎక్కడదని అడిగాడు. నాకు ఏం చెప్పాలో అర్థం కాక నీ కొప్పులో వెంట్రుక అన్నాడు. కొప్పుందా, వెంట్రుకలు ఉన్నాయా, రేపు వస్తానన్నాడు. ఇప్పుడు నువ్వు కొప్పు వెంట్రుకలు చూపించకపోతే నాకు కంఠం పోతుంది. అందుకని రాత్రి కొప్పెట్టుకుని కొప్పులో వెంట్రుకలు కనపడేటట్టుగా చూపించు తండ్రి అన్నాడు. మర్నాడు ఉదయం రాజావారు వచ్చారు దర్శనానికి. పెద్ద కొప్పులోంచి ఇలా సిగపాయలు కనపడ్డాయి. ఆయనకు అనుమానం వచ్చి, ఇన్నాళ్ళ నుంచి దర్శనం చేస్తున్నాను కదా, పట్టాభిషేకం ముందు నుంచి చేస్తున్నాను, ఎప్పుడూ కొప్పు లేదు, కొప్పులో వెంట్రుకలు లేవు, ఇదేమిటి కొప్పు వెంట్రుకలు కనపడుతున్నాయి? అర్చకుడు ఏదో మాయ చేశాడని దగ్గరికి వెళ్ళి ఓ వెంట్రుకల కట్టకటి పట్టుకుని ఇలా లాగాడు. లాగేటప్పటికి ఆ వెంట్రుకలు ఊడిపోయి నెత్తురు కారింది. కారేటప్పటికి వెంటనే చెంపలేసుకుని క్షమాపణ చెప్పి స్వామి పాదాల మీద పడి అనుగ్రహించమని వేడుకున్నాడు. శ్రీకాకుళాంధ్రదేవుడు అంత సత్యస్వరూపి మహానుభావుడు. అర్చకుణ్ణి కాపాడడానికి కొప్పు వెంట్రుకలు పెట్టుకుని లాగితే నెత్తురు కూడా చూపించాడు. మీరు ఇప్పటికీ శ్రీకాకుళాంధ్రదేవుడి దగ్గరికి వెళితే మురిసిపోతారబ్బా, ఏమి దేవాలయం రా, అంత అద్భుతమైన దేవాలయం. కానీ దురదృష్టం ఏమిటంటే ఆలయం ఇవాళ శిథిలం అయిపోతోంది. కాసుల పురుషోత్తమ కవి ఆయన ఉత్తరీయం పట్టుకు నిలదీశాడు శ్రీకాకుళాంధ్రదేవుణ్ణి. ఏమయ్యా, ఇంతమందికి ఇన్ని చేసి పెడతావు, నీ గుడి బాగు చేసుకోవా అని అడిగాడు. అందున శ్రీకాకుళాంధ్రదేవుడి మీదనే ఆయన ఒక శతకం చేశాడు. చదివి తీరాలి, నిందాస్తుతి. పైకి మీరు పద్యం చదివారనుకోండి ఏదో తిట్టినట్టుంటుంది, కానీ లోపల ఇంకొక అర్థం చూశారనుకోండి చాలా చమత్కారంగా స్తోత్రం చేసినట్టుంటుంది. ఒక చోట ఆయన ఒక మాట అంటాడు, ఆలు నిర్వాహకురాలు భూదేవి అయి అఖిల భారకుడన్న ఆఖ్య తెచ్చి, ఇష్ట సంపన్నురాలిందిర భార్యయై కామితార్థకుడన్న ఖ్యాతి తెచ్చి, ఘనత తెచ్చే,
కమలగర్భుండు సృష్టికర్త బ్రహ్మతనూజుడై బహుకుటుంబకుడన్న ఖ్యాతి తెచ్చే కలుష విధ్వంసిని గంగ కుమార్తె అయి పతితపావనుడన్న పేరు తెచ్చే. కాని నువ్వు మొదటి నుండి నీవు దామోదరుడవే చిత్రచిత్ర ప్రకాశ దక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళ ఆంధ్రదేవా అన్నాడు. ఏమయ్యా నువ్వేదో చాలా గొప్పవాడివి అంటారు, ఏమిటయా నీ గొప్పతనం? మీ ఆవిడ మీ పిల్లలు తెచ్చినదంతా నా గొప్ప అని నీ పేరు పెట్టేసుకున్నావు గాని నిజానికి ఆలు నిర్వాహకురాలు భూదేవి అయి అఖిల భారకుడన్న ఆఖ్యతిచ్చే. ఒక భార్య భూదేవి అన్నిటినీ భరిస్తుంది. ఆవిడ భరిస్తుంటే నా భార్య అని చెప్పి నీ ఆవిడ భరిస్తుంటే అన్నింటినీ భరించేవాడు శ్రీ మహావిష్ణువు అన్న పేరు నువ్వు మూట కట్టుకున్నావు. నిజానికి నువ్వేవిడ భరించేది, మీ ఆవిడ భరిస్తోంది. రెండోది, ఇష్ట సంపన్నురాలిందిర భార్య అయి ఆ లక్ష్మీదేవి అందరికీ కోరికలు తీర్చి కావలసినవన్నీ ఇస్తుంటుంది. నువ్వు మీ ఆవిడ అందరికీ అన్ని ఇస్తుంటుంటే కామితార్థుడు ఈయన కోరికలు తీరుస్తాడన్న అన్న పేరు నువ్వు మూట కట్టుకున్నావు. కొడుకు నీ నాభికమలంలోంచి పుట్టినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారి సృష్టినంతటినీ చేస్తే ఇదిగో ఇన్ని ప్రాణులు వచ్చాయి. ఇన్ని ప్రాణుల్ని సృష్టించిన వాడు మీ అబ్బాయి, నువ్వు కాదు. కానీ నీకు బహుకుటుంబకుడన్న పేరు నీకొచ్చింది. అసలు పాపాలన్నీ పోగొట్టేది గంగమ్మ. ఆవిడ నీ కూతురు, నీ పాదాల్లోంచి పుట్టింది. అందరి పాపాలు గంగమ్మ తీసేస్తే ఆవిడ నీ కూతురు కాబట్టి పాపాలు తీసేవాడు విష్ణు అని పేరు నీకొచ్చింది. అసలు నీకు గొప్పతనం ఎక్కడుందయా? మొదటి నుండి నీవు దామోదరుడవే. వాడు దరిద్ర దామోదరుడా అంటుంటారు నింద చేయడానికి. మొదటి నుండి నీవు దామోదరుడవే, మొదటి నుంచి నువ్వు దామోదరుడివి. నీకేముంది పేరు ప్రఖ్యాతి? చిత్రచిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళ ఆంధ్రదేవ అన్నాడు. కానీ అదే పద్యాన్ని మీరు జాగ్రత్తగా చూడండి. నిందాస్తుతి అంటే దాని చమత్కారం అదే. పైకి చూస్తే నిందలా ఉంటుంది, జాగ్రత్తగా చూస్తే స్తుతి పాఠం కనబడుతుంది. భూదేవిగా భరిస్తుందా? భరిస్తే మరి పాపాలు ఎక్కువైతే శ్రీ మహావిష్ణువుని ప్రార్థన ఎందుకు చేస్తోంది? నేను వచ్చి రక్షిస్తానమ్మా, కంగారు పడకన ఆయన అవతార స్వీకారం చేసి ధర్మ సంరక్షణ చేసి మళ్ళీ భూమిని నిలబెడితే కదూ. సముద్రంలోకి వెళ్ళిపోతే కోర మీద పైకెత్తిన వాడెవరు? దంస్ట్రామరిపు వరాహస్య భవతి అంటారు శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో. ఎత్తి నిలబెట్టిన వాడెవరు? ఆ భూమికి భారాన్ని తగ్గించిన వాడెవరు? భూమి మీద ధర్మాన్ని కాపాడేవాడెవడు? భూమికి అంత శక్తినిచ్చి భూమి నుండి ఇన్ని ఓషధులు వచ్చేటట్టుగా చేసిన వాడెవరు? సూర్యుడై లోకానికి మొక్కలకి కూడా కావలసినటువంటి శక్తిని ప్రదానం చేస్తున్నవాడెవరు? భూమిని తిప్పుతున్నవాడెవడు నీతి వేగంతో? ఆయన కాదు. కాబట్టి ఇప్పుడు పైకి చూస్తే నింద, లోపల చూస్తే స్తోత్రం. ఒకలా చదివితే నిందలా కనపడుతుంది, ఒకలా చూస్తే స్తోత్రంలా కనపడుతుంది. పైకి నిందలా ఉంటుంది, లోపల స్తోత్రం ఉంటుంది. అద్భుతమైన పద్యాలు. ఆంధ్రనాయక శతకము అని చేశారు కాసుల పురుషోత్తమ కవి. మీరు చదవాలి. ఆ పుస్తకం తెప్పించుకుని ఎప్పుడైనా రోజుకో పద్యం చదవండి, ఎంత గొప్పగా ఉంటాయో. అంత గొప్ప శ్రీకాకుళాంధ్రదేవుడు, అలాగే అమరావతి, అలాగే శ్రీకృష్ణదేవరాయల వారంతటి వారు కూడా పరమశివానుగ్రహాన్ని పొందాడు పెదకాకాని. మీరు ఇప్పటికీ ఆ పెదకాకాని విడితే ఆశ్చర్యపోతారు. భరద్వాజ మహర్షి ఒక కాకిని అడ్డుపెట్టి ఆ దేవాలయ వైభవాన్ని ప్రకాశింపజేశారు. ఆ క్షేత్రంలో శ్రీకృష్ణదేవరాయల వారికి కొడుకులు పుట్టకపోతే పరమశివుడికి వచ్చి మొక్కుకున్నాడు, శివ నీ అనుగ్రహంతో ఇక్కడ ఎవరొచ్చినా ఎవరి కోరికైనా తీరుస్తావుట ధార్మికమైన కోరికల్ని. నాకు కోరికుందో కొడుకు కావాలి, శంకర నాకు కొడుకుని కటాక్షించు, నీ పేరు పెట్టుకుంటాను కొడుకు అని అడిగాడు. అక్కడికి వెళ్ళిన వాళ్ళ కోరికలు ఆయన అలా అనుగ్రహిస్తాడు. వెంటనే ఈశ్వరుడు అనుగ్రహించాడు, కొడుకు పుట్టాడు. అందుకే కృష్ణదేవరాయల వారి కొడుకు పేరు సదాశివరాయలు. ఎందుకు వచ్చింది సదాశివరాయలు అన్న పేరంటే పెదకాకాని వెళ్ళి మొక్కుకుంటే కొడుకు పుట్టాడు కాబట్టి. అంత గొప్ప క్షేత్రం పెదకాకాని. అక్కనే కళ్ళేపల్లి నిజానికి కళ్ళేపల్లి కాదు, కదళీ వనం. అక్కడ దుర్గా నాగ పార్వతి సహిత పరమేశ్వర స్వరూపం. ఇప్పటికీ మీరు అక్కడికి వెళితే మీకు తెలుస్తుంది. తక్షకుడు, వాసుకి, శేషుడు ఇటువంటి మహాద్భుతమైనటువంటి నాగులన్నీ స్వామిని సేవిస్తూ ఉంటాయి. ఆ క్షేత్రాలని తొక్కిన, ఆ క్షేత్రాల దర్శనం చేసిన ఈశ్వరుడి యొక్క అనుగ్రహం చేత తీరని కోర్కెలు ఉండవు. అంత గొప్ప స్వామి. అంతవరకెందుకు ఏమిటో ఇవాళ ఉపన్యాసానికి ఆయన రావడానికి అనుబంధం ఏమిటో నాకు తెలియట్లేదు. కానీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారికి ఆ పేరు ఎలా వచ్చింది అనుకుంటున్నారు?
టీటీడీ కార్యనిర్వహణాధికారి చేసిన ఆయనకి? వాళ్ళ అమ్మగారికి చాలా కాలం కొడుకులు పుట్టకపోతే ఆవిడ మోపిదేవి వెళ్ళి మొక్కుకున్నారు. సుబ్రహ్మణ్యుడా, నీ అనుగ్రహంతో నాకు కొడుకు పుడితే ఆ కొడుక్కి నీ పేరు పెట్టుకుంటాను. ఆవిడ ఇంటికి వచ్చారు. ఇక్కడే విశాఖపట్నంలో ఉండేవారు వాళ్ళ అమ్మగారు నాన్నగారు. ఇంటికి విశాఖపట్నం తిరిగి వచ్చారు. ఆవిడ కడుపులో పిల్లాడు పడ్డాడు. ఆయన దర్శనం చేసి వచ్చిన తర్వాత కడుపులో పడిన పిల్లాడు కాబట్టి సుబ్రహ్మణ్యం అని పేరెట్టారు. ఆ క్షేత్ర దర్శనం చేస్తే కడుపులో పడిన సుబ్రహ్మణ్యం తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి అయి స్వామిని 2 సంవత్సరాలు సేవించారు. అది ఈశ్వర విభూతి అంటే. కాబట్టి కృష్ణానది పరివాహక ప్రాంతమంతా కూడా అద్భుతమైనటువంటి క్షేత్రాలు. ఆ నీటి యొక్క శక్తి చెప్పడం నా వలన కాదు, ఎవరి వలన కాదు. ఇంత గొప్ప గొప్ప నదులు 2 పక్క పక్కన ఉండడం, మనకి సౌలభ్యం అవడం, స్నానం చేయడానికి మనం అటువంటి అదృష్టాన్ని పొంది ఉండడం మనం చేసుకున్నటువంటి పుణ్యం, పరమేశ్వరుని యొక్క నిర్హేతుక కృప. కాబట్టి అటువంటి చోట పుట్టాం. ఇవాళ వెనక చాలా పెద్ద కార్యక్రమం ఉంది. పుష్కరం ఎలా జరుగుతుందో అటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు అని నేను మీతో మనవి చేసి ఉన్నాను. మీ అందరి మీద నదీ జలాలు ప్రోక్షిస్తారు అని. దాన్ని మీ అందరూ చూసి నదీ జలాలు సంప్రోక్షణ పొందడానికి వీలుగా నా ప్రసంగాన్ని నేను కొంచెం సంక్షిప్తం చేయవలసిన అవసరం ఉంది. అందుకని కృష్ణానదికి సంబంధించినటువంటి విశేషాల్ని ఇక్కడతో విడిచిపెట్టేస్తున్నాను. కృష్ణానది మనకి కూతవేటు దూరంలో ఉన్న నది. కృష్ణానదిలో స్నానం చేస్తే ఆ తల్లే అనుగ్రహిస్తుంది కృష్ణవేణి. ఇక పుష్కరములు అంటూ ఉంటాం. పుష్కరాలు వచ్చాయండి అంటాం. ఈ పుష్కరము అన్న మాట ఎందుకు వచ్చిందంటే, ఒకానొకప్పుడు ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన పరమేశ్వరుడి గురించి గొప్ప తపస్సు చేశాడు. పరమేశ్వరుడు ప్రత్యక్షం అయ్యాడు. నీకేం కావాలని అడిగాడు. నేను గొప్ప కళ్యాణకారకుణ్ణి కావాలి. నన్ను ఏ స్థానంలో నువ్వు పెట్టినా సరే, నేను దేని యందు ఉంటానో దాని ద్వారా లోకమునకు కళ్యాణం జరగాలి, అందరికీ శుభాలు అందాలి. నన్ను అటువంటి కళ్యాణకారకుణ్ణి చేసి ఎక్కడుండమంటావో చెప్పన్నాడు. చాలా గొప్ప కోరిక. నేను మీతో మనవి చేసింది ఇదే. ఈ దేశంలో పుట్టిన మహాత్ముల యొక్క అనుగ్రహం చేత ఇంత పేరు వచ్చింది, ఇన్ని ఉత్సవాలు వచ్చాయి. ఎంత గొప్ప కోరిక కోరావురా! నీ కోసం అడగలేదు. లోక కళ్యాణార్థం ఏదైనా ఒక దాని యందు నన్నుంచు, లోకాల్ని తరింపచేస్తానని అడిగావు. నీటి ఎందుండు. నీరు అక్కరలేదన్నవాడు ఉండడు. కాబట్టి నీటి యందు ఉండు. నీటి యందు ఉంటే, నీరు పుష్కలంగా ఉంటే పాడి పంటలు బాగుంటాయి.